మనకి ఇప్పుడైతే సేవ్ ద టైగర్ సీజన్ 3 ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ చేసి చాలా డేస్ అవుతుంది. నేను లేట్ చేయడానికి చెప్పాను కదా! ఒక్కొక్క వీడియో చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ప్రతి వీడియో మాక్సిమం ట్రై చేయడానికే చేయడానికే ట్రై చేస్తున్నాను. సో, అందువల్ల కొంచెం లేట్ అయినా కూడా వీడియోస్ అన్నీ చేయాలి కాబట్టి కొంచెం బ్యాక్‌కొచ్చైనా చేస్తున్నాను. నాకు ఇష్టమైన సీరీస్ ఏదైనా మనకి తెలుగులో వెబ్ సీరీస్ ఉంది అంటే మాత్రం అది నిజంగా చెప్తున్నాను ది సేవ్ ది టైగర్స్. ఇప్పటికి నేను అంటే వేరేగా ఏదో డిస్టర్బ్డ్‌గా ఉన్నా లేకపోతే టైమ్ పాస్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా సేవ్ ది టైగర్స్ నేను చూస్తాను 1, 2 చాలా ఇష్టం నాకు నిజంగా అయితే వాళ్ళ ముగ్గురు మధ్యన బాండింగ్ అనేది వాళ్ళు కనెక్ట్ అవ్వడం చాలా నేచురల్‌గా ఉంటది. చాలా బావుంటది. నిజంగా చాలా నచ్చుతది ఈ సీరీస్ మాత్రం. 2 ఓకే. ఓకే అనిపించింది. 1 మాత్రం ది మార్వెలస్ అని చెప్పొచ్చు నిజంగా. అండ్ 3ని ఇంకా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ జనరేషన్‌లో 3 చాలా మారిపోతది కదా! సో, దానివల్ల నేను ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం సో, ఎలా ఉంటది ఏంటనేది. కానీ ప్రియదర్శి గారు ఎమ్మెల్యే అవుతారా లేదా అని తెలీదు. మిగతా వాళ్ళేమొచ్చి రైటర్ అవుతారో లేదో తెలీదు. ఇంకొకళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళేమవుతారో కూడా అర్థం అవ్వలేదు. సో, ఇందులో చూస్తే తెలుస్తది. ఈ ట్రైలర్‌లో మాక్సిమం ఏదో ఒక రివీల్ చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాం ఫస్ట్. ట్రైలర్ చూసేసి తర్వాత మిగతాదంతా మాట్లాడదాం. అండ్ మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కొంచెం యూజ్ అవుతది. ఇంక లేట్ చేయకుండా చూసేద్దాం. హాట్‌స్టార్ స్పెషల్స్ నిజమే. 3 ఐటెమ్ లవర్స్. ఆ! ఓకే. వెన్నెల కిషోర్. ఓహో! ఈ 3లో దేవుడొస్తాడు. అదే గదా! మళ్ళీ? ఓకే. వెయిట్. ఇక్కడైతే ఆల్రెడీ 2లో, 1లో కోరుకునేది అనుకుని సాధించారనమాట అయితే లాస్ట్‌కి. ఫ్లాట్‌కి గేటెడ్ కమ్యూనిటీకి తీసుకొచ్చారైతే ప్రియదర్శి గారిని. ఓకే. ఈ సెటప్ చాలా బావుంది. ఓకే. ప్రియదర్శి గారు ఎమ్మెల్యే అయిపోయారైతే ఫైనల్లీ. నంబర్ ఆఫ్ కబ్జాస్ 100, నంబర్ ఆఫ్ కేసెస్ 69. ఓహ్! గంటారవి ప్రొఫెషన్ ఎమ్మెల్యే. ఓకే. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంక స్టార్ట్ చేశారా? నెక్స్ట్ ఈలు స్టార్ రైటర్ రాహుల్. ప్రొఫెషన్ రైటర్. నంబర్ ఆఫ్ మూవీస్ రైటన్ 30. నంబర్ ఆఫ్ ఓన్ స్టోరీస్ 0. ఓకే. అన్ని కాపీ స్టోరీస్ అయితే. విక్రమ్. ప్రొఫెషన్ సీఈఓ ఆఫ్ యాడ్ కంపెనీ. సీఈఓ అయిపోయాడా? ఓకే. ఓకే. జంబలకడ బొంబ మూవీ. వరల్డ్ 1, వరల్డ్ 2. ఇక్కడ ఏదో జరిగినట్టుంది. చచ్చిపోయింది గంగాబాయ్. ఓకే. మేము కామెడీ చెప్తున్నాను కదా, ది కామెడీ ఆఫ్ ద కింగ్ ఈ వెబ్ సిరీస్ మాత్రం. సేవ్ ద టైగర్స్. ఓకే. ఫైట్ సీక్వెన్స్ కూడా పెట్టారా? స్టేషన్ కూడా. ఓకే. జూన్ 19th. జియో 19 జియో హాట్‌స్టార్ వెయిట్ చేస్తున్నాను నిజంగా. చూద్దాం ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. ఇప్పటి వరకు చూసినంత వరకు అయితే చాలా బాగుంది. సో క్లిక్స్ కూడా చూసేద్దాం ఇంకా. ఇక్కడ స్టార్టింగ్‌లోనే కామెడీతో స్టార్ట్ చేశారు. అసలు పెళ్ళంటే పండు వెంటల ఇది ఎలా ఉంటది అని నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది రాసింది సంథింగ్ అలాగా. తర్వాత మన వెన్నెల కిషోర్ గారు రీ ఎంట్రీ ఇచ్చారు. అంటే ఈ సీరీస్‌లో కాదు మామూలుగా. చాలా బాగుంది. అంటే ఇందిర క్యారెక్టర్ రోల్ చేస్తున్నారు. సో ఇతని కిందకొచ్చి ఓల్డ్ 1, ఓల్డ్ 2 అనేది ఏదో సెపరేట్ చేస్తున్నారు. అందులో ఏంటనేది తెలీదు. అంటే ఓల్డ్ 1లో వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టు అయితే ఎలా ఉంటదో నాకు చూపించారు. సో 2లో రియాలిటీ ఉంటది అయితే నాకు తెలిసి. తర్వాత ఇక్కడ ఈ సీన్ బాగుంది. లాస్ట్‌కి ఫైనల్‌కి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్లారు. అయినా కూడా ఇతను ఆ మిల్క్ బిజినెస్ అయితే ఆపలేదు ప్రియదర్శి గారు.
ఈ సెటప్ అయితే చాలా బాగుంది. ఇగో ఇక్కడ మొత్తం చాలా రియలిస్టిక్‌గా ఉంది. బాగుంది. నెక్స్ట్ ఇతను వీళ్ళందరి గురించి చెప్తున్నారు బయోగ్రఫీ. ఇగో ఇక్కడ చూడండి వరల్డ్ టూ అని మెన్షన్ చేశారు. సో, ఇక్కడేదో క్రాస్ చేస్తున్నారు ఇక్కడి నుంచి. అదేదో టైమ్ ల్యాప్స్ లాగా అనిపిస్తుంది. మారిన తర్వాత ఇగో ఇక్కడేమొచ్చి అందరూ ఇతను ఎమ్మెల్యే క్యారెక్టర్‌లో ఉన్నాడు. ఇతనేంచి వేరేగా ఉన్నారు. ఇక్కడేంచి నార్మల్‌గా ఉన్నారు. ఇగ మళ్ళీ వరల్డ్ 1ని, 2ని రీప్లేస్ చేసి వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చినట్టున్నారు. సో, 2 ట్రైలర్ అయితే మాక్సిమం సీరీస్ దీని మీద ఉండబోతుందనుకుంటా నాకు తెలిసి. ఇందులో వాళ్ళు గంగవ్వ చచ్చిపోయినట్టు మెన్షన్ చేసి చూపించారు. ఇక్కడ ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఇక్కడ మరి ఎమ్మెల్యే అవ్వడం అనేది వీడియో కాల్‌లో మాట్లాడుకోవడం. ఇక్కడ వీళ్ళు మాస్క్ ఏస్తున్నారంటే ఏదో ఫైట్ సీక్వెన్స్ ఉండాలి నాకు తెలిసి. గోల్‌లు, పోలీస్ స్టేషన్, పోలీస్ కేసెస్ రైట్? ఈ సీన్ నేను గమనించలేదే. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. అక్కడ కూడా ఆళ్ళంటోళ్ళే ఉన్నారు చూడండి సేమ్. ఇగో వీళ్ళిద్దరు. ఇక్కడ నలుగురున్నారు ఒకే దగ్గర. ఓకే. దీన్ని బట్టి తెలిసిపోతుంది గదా! వేరే టైమ్ ల్యాప్స్ నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చారని జెప్పి. క్లియర్‌గా అర్థమవుతుంది ఇక్కడైతే. సో, లాస్ట్‌లో డైలాగ్ మెన్షన్ చేశారు. చాలా బావుంది. కామెడీ ఆఫ్ ద కింగ్ వెబ్ సీరీస్ ఇది నిజంగా చాలా బావుంది. సీజన్ 1, సీజన్ 2 ఎంత వెయిట్ చేశానో సీజన్ 3 కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడొస్తదని నిజంగా. వస్తే వెంటనే ప్లే చేసి చూసేసి మీకు రివ్యూ కూడా ఇస్తాను ఎలా ఉందో ఏంటి అనేది. చూద్దాం. ఇప్పటికైతే నాకు చాలా నచ్చింది. ట్రైలర్ అయితే బావుంది. ఇంకొక 5 డేస్ అనుకుంటా లేకపోతే 1 వీక్ అనుకుంటా రిలీజ్ చేస్తారు వెబ్ సీరీస్. అప్పటి వరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తూ మనం పెడుతున్న వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఆలోపు వెబ్ సీరీస్ కూడా వచ్చేస్తది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.